అందరికీ వందనాలండి. నా పేరు కాకర్ల పండన్న, తణుకు పాత ఊరు. ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, క్రైస్తవుడైనా, క్రైస్తవుడు కాకపోయినా, అమెరికా వాడైనా, ప్రపంచంలో ఎక్కడ ఉన్న ప్రతి మనిషికి ఏముందంటేనండి బాధలు ఉంటాయండి. అయితే ఈ బాధలకు కారణాలు ఏంటి, బైబిల్ ఏం చెప్పింది ఈరోజు మనం చూద్దాం. బైబిల్ ఏం చెప్తా ఉందంటే ప్రతి మనిషికి కూడా బాధలు ఉన్నాయి కదా, దానికి కారణాలు ఏమని బైబిల్ చెప్పిందో ఈరోజు మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం సెలవిస్తూ ఉంది. ఏమనంటే ఆయన స్త్రీతో నీ ప్రయాసము, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. హల్లెలూయా. ఈ బాధలన్నిటికీ కారణం ఏంటంటేనండి హవ్వ ఆదాము గారు. పూర్వంలో మన ఆదిలోనే బైబిల్లో ఉన్నటువంటి ఆది పురుషులు, మన ఆది తల్లిదండ్రులైనటువంటి హవ్వ ఆదాము గారు ఈ భూమి మీదకి పుట్టిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే సమస్తాన్ని ఏలండి, ఈ సమస్త అన్నీ తినండి, కానీ ఒక్కటే మీరు తినొద్దని ఒక పండుని చూపించాడండి. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ పండుని తిన్నారండి. ఏమంటే 100 ఇచ్చాడు దేవుడు, 100 ఇచ్చి ఇవన్నీ తినండి, ఈ ఒక్కటే తినొద్దంటే వీళ్ళు ఏం చేశారనుకుంటున్నారో ఆ ఒక్కటే తిన్నారండి. మనం కూడా మన జీవితంలో కూడా చాలామందితో అంటాం, అక్క ఈ విషయం ఎవరితో చెప్పకో అంటాం. ఖచ్చితంగా అలా విషయం చెప్పేస్తూ ఉంటారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము గారి నుంచే వస్తున్నాయి మనకి, అవ్వగారి నుంచి వస్తూ ఉన్నాయి మనకి. అయితే బాధలకు కారణాలు ఏంటంటే అలనాడు వాళ్ళు చేసిన పాపము ఈ భూమి మీదకి ఏం తీసుకొచ్చిందంటే బాధను తీసుకొచ్చింది. హల్లెలూయా. పాపము చేస్తే బాధ తీసుకొచ్చిందండి. ఆ రోజు దేవుడు వాళ్ళతో చెప్పాడు ఏమనంటే నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చిస్తూ ఉన్నాను, నువ్వు బాధపడతావని వారికి సెలవిచ్చాడు. ఆ ప్రకారమే, ఆజ్ఞ ప్రకారమే ప్రతి వారు కూడా బాధపడుతూ ఉన్నారు. నిజంగా నేను కూడా ఆలోచన చేసినప్పుడు నాకు ఒక ఎక్కడో ఒక సన్నివేశం చదివినప్పుడు చాలా బాధ కలిగిందండి. ఏంటి తెలుసా, ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా మరి మగవారిని కానీ ఆడవారిని కానీ గర్భమును మరి ప్రసవించినప్పుడంట 17 ఎముకలు విరిగిపోతే ఎంత నొప్పిగా ఉంటుందో అంత నొప్పిని భరించి ఈ భూమి మీదకి నిన్ను నన్ను మన తల్లి కన్నదంటండి. హల్లెలూయా. ఎంత త్యాగమండి. ఒక ఎముక ఇరిగిపోతేనే మనము 6 నెలలు భూమి మీద కాలెట్టం, చాలా సపర్యాలు చేసుకుంటూ ఉంటాం, ఆ అంగు ఆర్భాటము చేసేసి కొట్టేసేసి స్టేటస్లు పెట్టేసుకుంటూ ఉంటాం. నన్ను పలకరించడానికి వచ్చారని స్టేటస్లు పెట్టేస్తూ ఉంటాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు నేను ఈ భూమి మీద ఉండటానికి నీ తల్లి నా తల్లి 18 లేదా 17 ఎముకలు ఇరిగిపోతే ఎంత బాధ కలుగుతుందో అంత బాధతోటి ఈ భూమి మీద నిన్ను నన్ను కన్నదంట. అయితే తల్లి బైబిల్ సెలవిస్తూ ఉంది మరలా ఎప్పుడు కూడా ఆ బాధ ఆమె జ్ఞాపకము చేసుకోదంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీదకి బాధలు ఎందుకు వచ్చినాయి అంటే పాపం రావటాన్ని బట్టి ఈ భూమి మీదకి బాధలు వచ్చినాయి. ఇంకా ఎందుకు వచ్చినాయి అంటే 119వ సంకీర్తన 67వ వచనం చూద్దామండి. 67వ వచనం. ఆ శ్రమ కలుగక మునిపే నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. ఏమండి, వాక్యము తప్పిపోతే, దేవుని మార్గము తప్పిపోతే, దేవుని భక్తిని నువ్వు తప్పిపోతే నీకు బాధలు వస్తూ ఉంటాయంట. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేస్తూ ఉండాలంటే ఆయన ఆజ్ఞల మార్గాన్ని పట్టుకొని తిరగాలి. ఏమండి, ఆయన బైబిల్ని పట్టుకొని తిరగాలి. పట్టుకొని తిరిగితే సరిపోదండి, నువ్వు నెరవేర్చాలి. ఈ వాక్యాన్ని కనుక నువ్వు పట్టుకుంటే బాధలు నీ దరికి చేరవంట. అందుకనే ఈ వాక్యాన్ని పట్టుకుందాం, దేవుని సన్నిధిని పట్టుకుందాం, దేవుని కాళ్ళు పట్టుకుందాం. ఈ బాధలన్నింటినీ మనం దూరపరిచే దేవుడు అయి ఉన్నాడు, నిజదేవుడు అయి ఉన్నాడు. ఈ బాధలను జయించిన దేవుడు అనేకమైనటువంటి బాధలు పడ్డాడండి, సిలువలో అనేకమైనటువంటి శ్రమలు పడ్డాడండి. ఎందుకు అంటే నిన్ను నన్ను విమోచించాలని, నిన్ను నన్ను రక్షించుకోవాలని, నిన్ను నన్ను నరకంలో పడకుండా జీవానికి తీసుకెళ్లాలని దేవుడు ఆ బాధలన్నీ పడిపోయాడండి. నీకు నాకు ఇంకా బాధలు లేవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే బాధలు పోవటానికి ఏం చేయాలంటే దేవుణ్ణి నమ్ముకుందాం, యేసుక్రీస్తును ఆరాధిద్దాం, నా స్వరక్షకుడిగా ఆయన అంగీకరిద్దాం. నువ్వు నా ప్రభువు తండ్రి, నా కోసం నువ్వు బాధలు పడ్డావంట, నా కోసం నువ్వు నలగొట్టబడ్డావంట తండ్రి అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళందరూ దేవుని నామములో రక్షించబడినట్టు, వాళ్ళందరూ యేసుక్రీస్తు రాజ్యంలో అర్హతగా సంపాదించుకున్నట్టుగా ఆయన్ని ఒప్పుకుందాం. మనం అందరం ఈ బాధల నుంచి దూరంగా ఉందాం. దేవుడు మన వెనుకడిలో ఈ మాటలు ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి.